కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. సొంతగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా వర్సిటీ అధికారులు స్పందించకపోతే విద్యార్థులతో చలో ఓయూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓయూ పీజీ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూకి అనుబంధంగా సిద్దిపేటలో కొనసాగుతున్న పీజీ కాలేజీ విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలేజీకి అనుబంధంగా నిర్మించిన విద్యార్థులకు భోజనం అందించడం లేదని మండిపడ్డారు. సుమారు 160 మంది విద్యార్థులు సొంతగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్స్ లో వార్డెన్స్, వాచ్మెన్స్ దిక్కులేరని ఫైర్ అయ్యారు. రాత్రి వేళల్లో తాగుబోతులకు కాలేజీ హాస్టల్ మైదానాలు అడ్డగా మారాయని చెప్పారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. కాలేజీలో విద్యార్థులకు అత్యవసరమైన ల్యాబొరేటరీ గదులు అందుబాటులో లేవన్నారు. తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీపై వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ సిద్దిపేట పీజీ కాలేజ్ సందర్శించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా వర్సిటీ అధికారులు స్పందించకపోతే విద్యార్థులతో చలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కోంపెల్లి విజయ్ కుమార్, కృపాకర్, గోపాల్, వేణు, రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓయూ సబ్ క్యాంపస్ పిల్లలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ కాలేజీ ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఈ ఓయూ పీజీ సబ్ సెంటరు వాళ్ళ హాస్టల్లో నిర్మించింది. గర్ల్స్ కోసం, బాయ్స్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి వాళ్ళ విద్యార్థులకు అలా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం మరిచింది. దాంట్లో ఒక వార్డెన్ పోస్టులు లేనటువంటి పరిస్థితుంది. వాళ్ళ దాంట్లో వంట మనుషులకు సంబంధించిన పోస్టులు లేనటువంటి పరిస్థితుంది. వాళ్ళ బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భద్రత కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి వాచ్మెన్లు కూడా ఇక్కడ లేరు, అందుబాటులో లేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉంది, మీరు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు అని చెప్పేసి ప్రచారం చేశారు. కానీ ఇవాళ ఇక్కడ అడ్మిషన్ తీసుకొని హాస్టల్ను చూద్దామని చెప్పేసి విద్యార్థులు పోతే, అంటే హాస్టల్లో జాయిన్ కావడానికంటే ముందు ప్రతి ఒక్క విద్యార్థి 4500 రూపాయలు కాలేజీకి డీడీలు తీసినటువంటి పరిస్థితుంది. ఆ డీడీలు ఎందుకోసం అంటే ఇవాళ కేవలం ఒక రూమ్ ఇవ్వడం కోసం, కరెంటు బిల్లు కాలేజీ భరించడం కోసం మాత్రమే ఈ 4500 వసూలు చేసినటువంటి పరిస్థితుంది. వాళ్ళ ఒక్కొక్క రూమ్లో దాదాపు 4 విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళ 4 విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా వాళ్ళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఇబ్బందులు నడుమ, అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎంసీజే, అట్లాగే ఎంబీఏ, తర్వాత ఎంఏ ఎకనామిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇట్లాంటి అనేక రకాల కోర్సులు, ఎంఏ తెలుగు, ఇంగ్లీష్, ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ చాలని సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది. మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా ఓయూ వైస్ ఛాన్సలర్ గారిని 2 డిమాండ్లు చేస్తా ఉన్నాం. ఒకటి, మీరు తక్షణమే సిద్దిపేట పీజీ సబ్ సెంటర్ను సందర్శించాలి. 2, దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన సౌకర్యం కల్పించే రకంగా ఒక వార్డెన్, అట్లా ఒక వాచ్మెన్, ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి పర్మనెంట్ ఉద్యోగులు నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఓయూ వైస్ ఛాన్సలర్ గారు సిద్దిపేట పీజీ సెంటర్ను సందర్శించాలి. లేని పక్షంలో మేము అందరం కూడా విద్యార్థులను కలుపుకొని చలో ఓయూ అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంసీజే సెకండ్ ఇయర్ చదువుతున్నా. అయితే నేను ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు హాస్టల్ ఇండియాని ఆన్లైన్లో చూపించింది నాకు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే హాస్టల్ ఏం లేదు, మీకు ఎవరు చెప్పారు అని కొంచెం బెదిరించినట్టు మాట్లాడింది. తర్వాత ఒక కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత నవంబర్లో స్టార్ట్ అయితే మార్చ్లో హాస్టల్ ఇనాగ్రేషన్ అయింది. హరీశ్రావు గారు వచ్చారు, ఇనాగ్రేట్ చేశారు. అప్పుడు మాకు ఏమంటారు హాస్టల్ మెస్ ఉంటుంది, ఒక 1 మంత్ మీకు క్యాటరింగ్తో నడిపిస్తాం, తర్వాత హాస్టల్లో మీకు మెస్ పెడతామని అన్నారు.
1 month అయిపోయింది, 3 months అయిపోయింది, మా సెకండ్ సెమిస్టర్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత కంప్లీట్లీ హాస్టల్ అంటే మెస్ క్లోజ్ చేసేసాం. క్యాటరింగ్ వచ్చే మెస్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడేమో సెల్ఫ్గా మీరే చేసుకోండి అంటే పైసలు వేసుకొని చేసేది ఉంటుంది, క్యాటరింగ్తో చేపిస్తామన్నట్టు మాట్లాడారు. తర్వాత కంప్లీట్గా మీకు మెస్ రాదు, వెస్టర్న్స్ కానీ నేను చాలాసార్లు అడిగినా ఇవ్వని అంటున్నారు. మీకు హాస్టల్ క్లోజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము నవంబర్లో వచ్చినాం, ఇప్పుడు ఇది జూలై అయిపోయింది, ఆగస్ట్ ఉంది, ఇంతవరకు మెస్ లేదు. మేమే కుక్ చేసుకుంటున్నాం. మంత్లీ 3000 దాకా పడుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మెస్ వస్తుందన్న గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు, గ్యారంటీ కూడా లేదు, నమ్మకం పోయింది. ఇంకా ప్రిన్సిపల్ సార్ని అడిగితే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అమ్మ మీకు అవ్వదు అంటున్నారు. డైరెక్టర్ సార్ని అడిగినా కూడా అదే అంటున్నారు. మాకు ఆయన ఉంది, జర్నలిజం ఉంది, మాకు ల్యాబ్స్ లేవు, మీడియా ల్యాబ్ కావాలి మాకు. ఇప్పుడు ఒక స్టూడియో కావాలి, ఆ స్టూడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏం లేవు. ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు హరీష్ రావు గారి ముందు మాట్లాడినప్పుడు మీకు శాంక్షన్ చేస్తాము, 2 crores వరకు శాంక్షన్ చేసి మీడియాలో ఎస్టాబ్లిష్ చేస్తామని మాట్లాడారు. అది ఇంతవరకు కనీసం మా ఫ్యాకల్టీ ఎంత తిరిగినా కూడా అది శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడు మాకు మీడియా లాగా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక 1 month అయితే మా కోర్స్ అయిపోతుంది. అట్లీస్ట్ మా జూనియర్స్కైనా ఇప్పుడు ఆ హాస్టల్ మెస్ ఉపయోగపడుతుంది కదా. హాస్టల్ మెస్ ఖచ్చితంగా మాకు రావాలి, లేకపోతే హాస్టల్స్ ఉండి ఏం లాభం, మేము ఇక్కడ ఎందుకు ఉండాలి ఇంత ఇబ్బంది పడుకుంటాం. మళ్ళీ పక్కన బాయ్స్ హాస్టల్ ఉంది, మాకు ఒక సెక్యూరిటీ ఉండదు. ఒక అతను వచ్చి ఎప్పుడు 7 o'clockకి 7:30కి వచ్చి లాక్ వేసుకొని పోతాడు. ఇప్పుడు కేర్ టేకర్ ఒక అమ్మాయి ఒక ఆంటీ ఉంది, తను ఆమె లాక్ వేసుకుంటుంది. ఒక పర్ఫెక్ట్ సెక్యూరిటీ అనేది వాచ్మెన్ లాగా ఎవరు లేరు. ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడిన వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాలేజ్ లోపల. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అమ్మాయిలకి ముఖ్యంగా టార్గెట్ చేసి మాట్లాడడం అవి అవుతుంది, మాకు టార్చర్ అవుతుంది కొంచెం ఇక్కడ. సో మాకేం ఫస్ట్ హాస్టల్ ఉండాలి, ఫస్ట్ హాస్టల్లో మెస్ ఉండాలి. సెకండ్ థింగ్ మాకు ల్యాబ్, ఎంసీసీ వాళ్ళకి మీడియా ల్యాబ్, ఎంసీఏ వాళ్ళకి ల్యాబ్, కంప్యూటర్స్ అవన్నీ కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు అవసరం లేదు కదా ఏం లేకపోతే. సో మాకు మా డిమాండ్స్ మాకు ల్యాబ్ కావాలి, మెస్. ఫస్ట్ అసలు స్టార్టింగ్లో మేము కాలేజ్ జాయిన్ అయినప్పుడు మాకు అసలు హాస్టలే లేదు అన్నారు. కాకపోతే మేము ఎందుకంటే మాకు కాలేజ్ హాస్టల్ కావాలి, బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండడం మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేమే చాలా వరకు ఇట్లాంటివి చేసి మేము ధర్నా చేసి బయట లెటర్స్ రాసి ఇలా చేసి మేము హాస్టల్ ఓపెన్ చేయించుకున్నాం. హాస్టల్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఫుడ్ పెట్టారు. ఆ ఫుడ్ ఎట్లుండేది, అస్సలు బాగుండేది, పురుగులు వచ్చేటి, ఇట్లా బయట సరిపోకపోవడం, మళ్ళీ దాంతోపాటు బిల్స్ అట్లా ఎక్కువ పడడం, దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అయింది. తర్వాత ఏం చేసిరు సార్ వాళ్ళే, మళ్ళీ సరే అమ్మ మీది ఇదంతా కాదు సెల్ఫ్ కుకింగ్ అన్నారు. సరే సెల్ఫ్ కుకింగ్ అని చేసుకుందామంటే అందులో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, బయట వాటర్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ సరిగ్గా పవర్ సప్లై ఉండదు, మళ్ళీ రూమ్కి ఒక సాకెట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుంటే దీనివల్లనే మీరు బిల్ ఎక్కువ వస్తుందమ్మా, మీరు వాడుకోవడం తక్కువ ఎట్లా వాడుకుంటారు, రూమ్లో 3 ఉంటే ఒక సాకెట్ ఉంటే ఎట్లా వాడుకుంటారు, రైస్ కుక్కర్ అవసరమే, ప్రతి ఒక్కటి అవసరమే కదా. ఫుడ్ ప్రాబ్లం అయితే మెయిన్ ఉంది. మేము ఇట్లా వంట చేసుకోవడానికి బయటికి వెళ్ళాలంటే బయట అవసరం ఉండి వెళ్తే మీరు ఎందుకు వెళ్ళిరు, బయటికి ఎందుకు వెళ్తారు, ఇట్లా మళ్ళీ అక్కడ పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది, వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏ టైం అయినా ఏం కాదు, మాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 12 కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏం కాదు, మేము వెళ్తే బాయ్స్ మీరు ఒకటేనా అమ్మ, వాళ్ళతో మీకు ఎందుకు అమ్మ కంపారిజన్ అంటే ఎందుకు, వాళ్ళు హాస్టల్లో ఉన్నారు, మేము కాలేజ్లో ఉంటాం, మేము హాస్టల్లోనే ఉంటున్నాం, మరి మా అవసరం ఎవరు, మరి వాళ్ళతో చెప్తే బాయ్స్తో ఎందుకు మళ్ళీ చెప్పించుకుంటారు అంటారు. ఇవన్నీ ఎందుకు, బయట పాములు వస్తాయి, ఏది సరిగ్గా ఉండదు, లైటింగ్ ఉండదు, ఏముండదు. ప్రతి ఒక్కరికి ఎవరెవరో వస్తారు, మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్తే ఎవరు పట్టించుకోరు. మళ్ళీ ఒకవేళ మా ప్రయత్నం మేము ఏదో చేసి మీడియానో ఎవరెవరో చెప్తే మీకు వాళ్ళకి ఏంటి, మీరు ప్రాబ్లం వాళ్ళతో ఎందుకు మాట్లాడారు, వాళ్ళతో ఎందుకు చెప్పించుకున్నారని ఇప్పుడు ఇట్లా మాట్లాడిన ప్రతి ఒక్కరిని పిలిచి మీరు ఎందుకు అలా చేయడం అని వాళ్ళు పట్టించుకోరు. మా ప్రయత్నం మేము చేస్తేనేమో ఇట్లా మాట్లాడతారు. సో మేము ఏం చేసినాం, అందుకే ఇట్లానన్నా కనీసం మాకు కాకపోయినా మా జూనియర్స్ కన్నా వాళ్ళు కనీసం హాస్టల్ ఏమన్నా హాస్టల్ తీసేస్తాం మీకు ఇవ్వడం, ఎందుకు తీసేస్తారు, హాస్టల్ ఇచ్చిందే మా కోసం ఉండనికి కదా. అలాంటప్పుడు మరి ఈ హాస్టల్ ఎందుకు పెట్టడం, హాస్టల్ లేకుండా మేము బయట ఉండేవాళ్ళం కదా. అందుకు కనీసం మా జూనియర్స్ కన్నా అది హెల్ప్ కావాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకు ఈ బిల్డింగ్ ప్రొవైడ్ చేయడమే ఎక్కువ మాట్లాడుతున్నారు. వాటర్ లేవని ప్రాబ్లం చెప్తే మీరే వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, క్యాన్ అది మీకు ఫుడ్కి మీ పర్సనల్ యూజ్కి యూజ్ చేసుకోవాలి, మేము వాటర్ ప్రొవైడ్ చేయడమే ఎక్కువ, మీరు బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి కానీ ఇంకా అనేసి మీదకి వెళ్ళి మమ్మల్ని అంటారు. మేము ఏం చెప్పినా కానీ ఇది మీకే ఇది చేయడమే ఎక్కువ, ఇంకా మీదకి వెళ్ళి అన్ని అని మాట్లాడతారు ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళు.
మళ్ళీ వార్డెన్ ఒక ఆమె ఉంటుంది, ఆమెనైతే ఇంకా బెదిరియడమే డైరెక్ట్, అమ్మ మేమే వేసుకున్నాం, మేము ఉన్నప్పుడు మేము అన్ని మేమే. ఆ వార్డెన్ మేడం కూడా అసలు రాదు సార్. ఇంత ఇంత జీతాలు ఇచ్చి వీళ్ళని ఎందుకు పెట్టాలి ఇక్కడ? మేము ఊడ్చుకొని మేము అడుక్కున్నాక మీరు ఎందుకు ఇక ఇక్కడ? ఆ వార్డెన్ మేడం అసలు సరిగ్గా రానే రాదు ఇక్కడికి, ఏముండదు. మాకు తెలియదా మేము ఏం చేసుకోవాలని? అట్లయితే యూనివర్సిటీలో కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళే సెల్ఫ్ కుక్ చేసుకోవాలి, అన్ని వాళ్ళే చేసుకోవాలి కదా. వాళ్ళ యూనివర్సిటీకో న్యాయం మాకో న్యాయం ఉంటుందా? ఏమన్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అంతే, వాళ్ళకో రూల్స్ మాకో రూల్స్. మేము సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలి. ఎవరు రాకురని చెప్తాను. ఎలక్ట్రిసిటీ కరెక్ట్ ఉండదు, వాటర్ కరెక్ట్ ఉండదు. సరే లేదు అని చెప్తే రెస్పాండ్ గారు టైంకి గంటలు గంటలు వెయిట్ చేయాలి వాళ్ళ కోసం, వాళ్ళు వచ్చే వరకు మొత్తం ఏం లేకున్నా. నా పేరు కృపాకర్, ఎంఏ జర్నలిజం ఎంసీజే. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ సెప్టెంబర్లో వచ్చినాను. అయితే ఇక్కడ వచ్చేసి ఓయూపీజీ సెంటర్లో ఈ సబ్ క్యాంపస్లో మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయితే మేము ఏం కోరుకుంటున్నామంటే ప్రజెంట్ ఈ ఒక ఓయూ సబ్ క్యాంపస్లో మెస్ అనేది చాలా ఇబ్బంది ఉన్నది. మేము ఈ రూమ్లో ఈచ్ 4 మెంబర్స్ ఉంటాం. మార్నింగ్ లేస్తే తినడం, వండుకోవడం, పోవడం, రావడానికి టైం సరిపోతుంది. మేము ఎలాంటి గ్రూప్స్ కానీ దానికి దీనికి ప్రిపేర్ అయినా కానీ మాకు టైం సరిపోవట్లేదు. మేము లేచి వండుకొని తినేసరికి ఖాళీ టైం అయితే మళ్ళీ ఖాళీకి వెళ్ళి మళ్ళీ ఇటు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మాకు మెస్సు ఒక రూమ్ అయితే ఆపర్చునిటీ అయితే ఉంది, దాంట్లో టేబుల్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ప్రతి ఎక్విప్మెంట్ ఉన్నది, ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నది. కానీ ఇవి వినియోగించుకునే ఫండ్స్ అయితే రాలేదు ఇంతవరకు కాలేజీకి. అలాంటి ఇవి వినియోగించుకోవాలంటే నేను ఒకటే కోరుకుంటాను, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు ప్రతిదీ కూడా ఇక్కడ అమలు చేయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మేము ఉంటాం, ఇంకో 8 months ఉంటాం, వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ విద్యార్థులు వాళ్ళు ఇబ్బందికి చాలా గురవుతారు. కాబట్టి నేను తెలియజేయాల్సింది ఒకటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారికి, ఈ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ మెస్ అనేది ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మెంబర్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఈ ఒక మెస్సు లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి ఇంటికాంచి ఓన్లీ కేవలం సెమిస్టర్ అప్పుడు ఎగ్జామ్ రాయడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క మెస్సును ఖచ్చితంగా ఈ యొక్క మెస్ అనేది ఒకటి ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్ హాస్టల్ ఉండడానికి ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి ముందు వెళ్ళిపోతారు. అయితే నేను ఏమని కోరుకుంటా అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్ కానీ నీట్ కానీ ప్రతిదీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. టైం సరిపోక వండుకోవడం తినడానికే సరిపోతుంది ఇక్కడ టైం. మెస్ ఒకటి పర్ఫెక్ట్ ఉంటే ఈ యొక్క చదువుకోనికి మాకు వీలుంటుంది. ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ కానీ, ఎంఏ ఎంసీజే, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఎంబీఏ ఇలాంటి గ్రూపులు చాలా ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెస్సు గురించి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెస్సు కొరకు వండుకొని తిని టైం టు టైం కాలేజ్ పోవాలంటే ఇలాంటి చాలా వరకు చాలా ఇబ్బందిగా గురయ్యి ఎవరిని కూడా అడగలేకపోతున్నారు. ఒకవేళ ప్రిన్సిపాల్ అడిగినప్పటికీ కూడా మెస్ క్యాంటీన్ అనేది పెట్టిండు, అంటే 125 రూపీస్ డైలీ అని చెప్పేసి నెలకు 3400 రూపీస్ పెట్టిండు. పెట్టి ఒక మంత్ మాత్రం మెయింటైన్ చేసిండు. ఆ తర్వాత స్టూడెంట్కి మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది జరిగింది. అలాంటి ఇబ్బంది జరగకూడదనే ఈ యొక్క సమయంలో నేను వీసీ గారికి ఏం తెలియజేసుకుంటానంటే ఖచ్చితంగా ఈ యొక్క మెస్ అనేది అమలు చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని నేను కోరుకుంటున్నా, మెస్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే విద్యార్థులు వీరి యొక్క వండుకొని తినడం వీళ్ళ యొక్క ఖచ్చితంగా మేము అనుభవించే ఈ యొక్క బాధ ప్రతి ఒక్కరికి కూడా ఉంది హాస్టల్లో. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, వీసీ గారిని మెస్ అయితే ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు వేణు, నేను పీజీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్. మాకు పీజీ కాలేజీలో జాయిన్ అయినప్పుడు మెస్ ఉందని చెప్పారు. జాయిన్ అయినాక 1 month తర్వాత సంక్రాంతి చెప్పారు. అప్పటి నుంచి మాకు మెస్ సౌకర్యం లేదు. మెస్ డైనింగ్ హాల్ ఉంది, టేబుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వార్డెన్ లేడు, మెస్ సౌకర్యం లేదు. మాకు భోజన సౌకర్యం, మెస్ ఫ్యాకల్టీ మరియు అన్నీ తక్షణమే మాకు చేయాలని అధికారులను వీసీ గారిని కోరడం జరుగుతుంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. అలాగే మాకు చాలా ఇబ్బంది అవుతుంది మెస్ లేకపోవడం వల్ల. చదువుకోనికి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలా మార్నింగ్ పొద్దున లేచి వండుకొని
కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి టైం గడిచిపోతుంది. మెస్ ఉంటే మాకు చాలా టైం సేవ్ అవుతుంది. మాకు మెస్ శాంక్షన్ చేయాలని ఉస్మానియా వీసీ గారిని మరియు రిజిస్టర్ గారిని జరుగుతుంది. అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ చేసేవాళ్ళు లేరు. మాకు మెస్ కావాలని కోరుతున్నాము. మాకు మెస్ ఖచ్చితంగా తక్షణమే రావాలని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు పి నవీన్ కుమార్, ఎంసీజే సెకండ్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నా. అయితే మేము స్టార్టింగ్ ఇక్కడికి రావడానికి కారణం సీట్ వచ్చిందని చెప్పి వచ్చాము. అయితే ఇక్కడ హాస్టల్ ఉంటుందని చెప్పి చెప్పారు. అయితే మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు సార్ వాళ్ళని అడిగాము, ఇక్కడ హాస్టల్ లేదు అది అని చెప్పారు. 1 మంత్లో చేస్తాము, అది ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పారు. అయితే మేము అప్పటి వరకు ప్రైవేట్ హాస్టల్లో 4000 మంత్లీ ఇట్లా కట్టి ఉన్నాం. అది ప్రాబ్లం కాదు. తర్వాత మేము ఎంతో స్ట్రగుల్ అయ్యి వీళ్ళు మీడియా వాళ్ళు అందరూ వచ్చి అట్లా స్ట్రగుల్ అయ్యి మేము హాస్టల్ ఓపెన్ చేసుకున్నాము. కానీ హాస్టల్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఏమైందంటే డైనింగ్ హాల్ ఉంది, అందులో దగ్గ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ప్రిన్సిపల్ సార్ని ఈసారి ఇట్లా డైనింగ్ హాల్ లేదు కదా అని అంటే కొన్ని రోజులు క్యాటరింగ్స్తోనే నడిపించారు. ఆ క్యాటరింగ్స్ బిల్స్ మేమే కట్టాలని అన్నారు. మేము ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి మరి లేదంటే మనం పని చేసుకొని మా దగ్గర మేము చదువుకోవడానికి వచ్చినప్పుడు మా దగ్గర అమౌంట్ ఎట్లా ఉంటుందని ఆలోచించకుండా ఆయన అట్లా ఆ డెసిషన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి వచ్చేసి ఈ డైనింగ్ హాల్ అని చెప్పి మాకు అదే అని చెప్పారు. అయితే డైనింగ్ హాల్లో తర్వాత మాకు వండుకొని తినాలి అది అని అంటే మా దగ్గర మంత్లీ వచ్చేసి 4K అవుతుంది. ఆ 4K మేము ఎట్లా ఎర్నీ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి మేము చదువుకోవడానికి. కానీ మా దగ్గర అమౌంట్ లేవు సఫిషియెంట్గా. అలాంటప్పుడు మేము మంత్లీ అంత ఖర్చు చేసి వండుకోవడం అది అని అంటే ఎగ్జామ్స్ అప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఆల్సో ప్రిన్సిపల్ సార్కి మేము ఏమైనా ప్రాబ్లమ్ ప్రిన్సిపల్ సార్ దృష్టికి తీసుకెళ్తే ఆయన ఓకే చేస్తా అంటున్నాడు, కానీ తర్వాత పట్టించుకోవట్లేదు. మెయిన్గా ప్రిన్సిపల్ సార్ కరెక్ట్ లేడు ఓపెన్ చెప్పాలంటే. ఇంకొకటి నార్మల్గా గర్ల్స్ హాస్టల్లో పాములు వస్తున్నాయి అది అని చెప్పి గ్రూప్లో పెడితే సార్ అప్పటికాడికి ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తున్నాడు తప్ప అందులో గడ్డి పేరుకున్న ఇంత పెద్ద గడ్డి అయింది, దాన్ని క్లీన్ చేయించలేదు. ఇక్కడ చుట్టుపక్కల చూడండి, ఈ గడ్డి కూడా చాలా పెద్దగా ఉంది. ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్. అట్లాగే బయట గేట్ దగ్గర చిన్న గేట్ ఉంటుంది, అక్కడ అవుటర్స్ నార్మల్గా గర్ల్స్ నార్మల్ షాప్కి అటు ఇటు వెళ్ళి వస్తుంటే అవుటర్స్ స్మోక్ చేస్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఎవరెవరో అవుటర్స్ వస్తారు. అక్కడ చాలా ఇష్యూస్ అయ్యాయి. ఒకసారి ఈవెన్ ప్రిన్సిపల్ సార్ మీద కూడా అటెంప్ట్ అయిందని చెప్పి ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పారు. అలాంటప్పుడు దాని సొల్యూషన్ ఏంటి? మాకు ఎవరైనా ఏమైనా గర్ల్స్ మీద ఏమైనా చేస్తే అంటే ఈ గవర్నమెంట్ అనేది ఏమైనా చేశాక వచ్చి తీసుకుంటుందా సొల్యూషన్? ఏం కాకముందు వచ్చి సొల్యూషన్ తీసుకోదా? అక్కడ ఒక చిన్న గేట్ ఏర్పాటు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఏం ఖర్చు అవ్వదు. అలాంటప్పుడు ఒక చిన్న గేట్ ఏర్పాటు చేస్తే ఎవరు అవుటర్స్ రారు కదా. ఇక ఎవరెవరో అవుటర్స్ వచ్చి బైక్ పార్క్ చేస్తారు, కార్ పార్క్ చేసి ఇది కాలేజ్ అనుకుంటున్నారో మరి ఏదేమనుకుంటున్నారో. ప్రిన్సిపల్ సార్ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రిన్సిపల్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆల్రెడీ హరీష్ రావు సార్ వచ్చినప్పుడు కూడా ఇంకొకటి సరైన ఎక్విప్మెంట్స్ లేవు అండ్ మీడియా ల్యాబ్స్, మాకు మీడియా ల్యాబ్స్ లేవు, ఏం లేవు. హరీష్ రావు సార్ వచ్చినప్పుడు హరీష్ రావు సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సార్ ఒక 3 మంత్స్లో వస్తాయన్నారు. ఇప్పుడు 3 మంత్స్ కాస్త 9 మంత్స్ అయింది, నో రిజల్ట్స్. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇవి ప్రిన్సిపల్ సార్ దృష్టికి తీసుకెళ్తే ఓకే మీరు ధర్నా చేయండి అది అని చెప్తారు. కానీ ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పాలంటే ప్రిన్సిపల్ సార్ కూడా కరెక్ట్ లేడు. ప్రిన్సిపల్ సార్ కూడా అమ్మాయిలతోనే అబ్యూస్గా మాట్లాడతారని చెప్పి అమ్మాయిలు కూడా మాకు చాలా చెప్పారు. ఈవెన్ ప్రిన్సిపల్ సార్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పి వెళ్తే ఇది లాడ్జా అది అని చెప్పి అబ్యూస్గా మాట్లాడుతున్నారు. ఆయన ఆ పొజిషన్ ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ప్రిన్సిపల్ సార్ దృష్టికి తీసుకెళ్లాలని నేను చూస్తున్నా. ప్రిన్సిపల్ సార్ పేరు వచ్చేసి ఎం రవినాథ్, మూడావత్ రవినాథ్. ఆయన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి గర్ల్స్ వెళ్తే గర్ల్స్ దగ్గర అబ్యూజ్గా మాట్లాడడం, గర్ల్స్ను బెదిరించడం మా దృష్టి దగ్గరికి మాత్రం అట్లా తీసుకురాడు. ఎందుకంటే గర్ల్స్ అంటే ఏం అడగరనా. ఇదంతా కొంచెం దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి ప్రిన్సిపల్ సార్ కూడా మా నుంచి అది చేస్తున్నాం.